ఎక్కడైనా కంపెనీలో పని చేస్తూ ఉంటే జీవితాంతం ఆ పనే చేస్తాలే అనుకోకు. ప్రభా, ఏ కంపెనీలో పనివాడిగా నేను అడుగుపెట్టానో ఇలాంటి కంపెనీకి నన్ను యజమానుడిగా చేయ్యా. టాపీ మేస్త్రిగా అడుగు పెట్టావా, ఈ జీవితాంతం టాపీ మేస్త్రి చాలే అని అనుకోకు. బిల్డర్గా మార్చబడు. హాస్పిటల్లో నర్సుగా అడుగు పెట్టావు, దేవుని అడుగు, నాకే ఒక సొంత క్లినిక్ దయచే ప్రభు, నేనే వాళ్ళకు వైద్యం చేసే స్థితిమంతురాలుగా నన్ను నిలవబెట్టు. ఎంతకాలం 20,000, 30,000, 30,000, 35,000 జీతం నన్ను స్థితిమంతుడిగా నిలవబెట్టు. నా చేతి కింద కొంతమంది నర్సులు పనిచేయాలి ప్రభా. ఈరోజు పనివాడిగా అడుగు పెట్టా, ఈ పనివాడిని నువ్వు యజమానుడిగా చేయ్యా. క్రైస్తవుడు అంటే లేబరుడు అనే ముద్ర చెరిపివేయబడి అనేకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిమంతులుగా దేవుడు మనలను లేవనెత్తునుగాక. ఎక్కడ ప్రజలు నేను వీడు బ్రతుక వడ్డీల మీద బ్రతికేవాళ్ళరా వీళ్ళు, నెల నెల మాకు వడ్డీలు ఇస్తారా వీళ్ళు, నెల నెల మేము అప్పిస్తే ఆ అప్పు అనుభవిస్తా వడ్డీ, వీళ్ళ బ్రతుకంతా ఎప్పుడు వడ్డీయరా. బిడ్డ, నువ్వెక్కడున్నా నీ చెయ్యి ఎట్లాగే ఉండాలి, నీ చెయ్యి ఎట్లాగే ఉండాలి. కొంచెంలో పొదుపుగా ఉండు. నేనంట మొక్క నాటినప్పుడు అప్పుడే చిగురు వచ్చింది, వచ్చిన చిగురు తెంచుకొని అరే చింత చిగురు బాగుంటుందని మాంసం కూరలు వేసుకుంటే ఆ చెట్టు ఎదగదు. చెట్టు పెద్దదైన తర్వాత అప్పుడు తెంచుకో. అట్లా కాకుండా మొక్కతో ఉన్నప్పుడే 7,000 రూపాయలు జీతగాడప్పుడే ఏక్ దిన్ కా సుల్తాన్. ఈ కార్యక్రమాలు చేయటాన్ని బట్టే క్రైస్తవుడంటే లేబరోడ్ అనే ముద్ర పడిపోయింది. నా ఆశ లేబరోడ్ అనే ముద్ర చెరిపివేయబడాలి. క్రైస్తవులంటే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాల కోసం వెంపర్లాడి పరిగెత్తే వాళ్ళన్న ముద్ర చెరిపివేయబడాలి. క్రైస్తవులంటే అనేకులకు ఉద్యోగాలు కల్పించేవాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు కావాలి, వాళ్ళు వ్యాపారవేత్తలు కావాలి, వాళ్ళు వాళ్ళ చేతి నీడలో అనేక మంది అన్య ప్రజలు బ్రతుకుదురుగాక. ఈ క్రొత్త పేరు దేవుడు మనకిచ్చునుగాక.